హలో అన్న నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీలో ఎవరైనా 7 డేస్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్ళు తీసుకోవడం మన ఉద్దేశం కాదు అని గుర్తుంచుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా అది చాలా డేంజర్ అని గుర్తుంచుకోండి. ఆల్రెడీ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లా బయటపడాలి అనేది మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ మనం బయటపడేసిన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో ఎట్లా షేర్ చేసుకుంటున్నారు అనేది మీరు ఒకసారి వినండి. వింటే మీరు కూడా బయటపడవచ్చు అన్న ధైర్యం మీకు ఉంటుంది అని గుర్తుంచుకోండి. వీళ్ళు ఎవరైనా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా లోన్ యాప్స్ గురించి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ ఆన్లైన్ లోన్ యాప్లో ఏ ఇబ్బంది ఉంది అనేది నాకు మెసేజ్ చేయండి. మిమ్మల్ని 100% బయటపడేసే బాధ్యత నాది అని గుర్తుంచుకోండి. హలో అన్న అన్న, నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న మీకు. ఎందుకంటే మీరు కూడా ధైర్యంగా మీ అదే మీ ఇష్టంతో మీ వాయిస్ని మీ నలుగురికి వినిపించాలనుకున్నారు. చాలా అవునన్నా. థ్యాంక్స్ అన్న. అంటే ఇదే ఇంకొకరు భయపడకుండా కొంచెం హెల్ప్ హెల్ప్ అవుతుంది కదా అన్న వాళ్ళకి. నేను చాలా అవునవునన్న, భయపడ్డాను. చాలా మందికి ఉమ్, హెల్ప్ అవుతుంది. ఇట్లా మన ద్వారా బయటపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు అదే ముందుకొచ్చి నేను ఇస్తాను నా వయసును కూడా అని ధైర్యం చేయగలిగితే అన్న, అవునన్నా. చాలా మంది అంటే చాలా మంది సేవ్ అవుతారు. ఎవరు కూడా అవునన్నా. చనిపోవాల్సిన అది సిచ్యువేషన్ కొంచెం కూడా రాదు. మోటివేషనల్ గా ఉంటుంది అన్న. నేను కూడా వీడియోలు చూసే మోటివేట్ అయినా. అదేలేండి. అదే చాలా చాలా ఉపయోగపడుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఒకసారి చెప్పండి, మీకు ఏం జరిగిందన్న? నేను వెల్త్ స్నాప్లో లోను క్రెడిట్ అయిందండి నాకు ఆటోమేటిక్గా. జస్ట్ ఓపెన్ చేశాను అంతే, నా మొబైల్ నెంబర్ అది పెట్టాను. ఓకే నైట్కి అన్న, నైట్ ఏ యాప్ అన్నారు? వెల్త్ స్నాప్ ఓకే అన్న. అది నైట్కి నైట్ నా అకౌంట్లో పడిపోయింది. నేను మళ్ళీ ఒక డేస్కి నేను రీపే చేసేసాను. ఇంకెందుకు దానివల్ల మనకి ఎందుకు అనేసి. ఓకే అన్న. ఓకే. మళ్ళీ మార్నింగ్ నేను రీపే చేస్తే ఈవినింగ్ మళ్ళీ నా అకౌంట్‌లో క్రెడిట్ అయింది. ఓకే, మీరు అప్లై చేయలేదు. చేయలేదు. మళ్ళా ఆటోమేటిక్‌గా అయింది. ఓకే అన్న. దాని తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యాను నేను ఇట్లా మీ వీడియో చూసి. ఓకే అన్న, ఫస్ట్ టైం తీసుకున్నా అన్నారు చూసారా అన్న? అవునవునన్న. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు డ్యూ డేట్ వరకు వెయిట్ చేసి పే చేశారా, లేకపోతే ముందే కట్టేశారా? అహా! ముందే 4 డేస్ ముందే కట్టేసానన్న. 4 డేస్ ముందే కట్టారు, ఎందుకంటే ఆ! మీకు తెలుసు కాబట్టి ఇది కొంచెం డేంజర్ అని. ఆ! ఆ! ఉంది. కట్టేసి వదిలేసుకుందాము అనుకున్నారు. అవును. కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ క్రెడిట్ అయింది నా అకౌంట్‌లో అని. అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఉదాహరణకి మనం వెల్త్ స్నాప్ అనే యాప్ ఓపెన్ చేయగానే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదన్నా. మీకు ఎంత ప్రొడక్ట్స్ ఎంత అమౌంట్ పడిందన్న మీకు అప్పుడు? 2160 పడ్డదన్న. 2160 అంటే మీకు ఒకే హ్మ్. ప్రోడక్ట్ నుంచి పడింది. అవునవును. మీరు ఎంత కట్టారన్న? 3300 చేంజ్ ఏమో కట్టానన్న. 3300 చేంజ్ కట్టారు. మళ్ళీ అదే అమౌంట్ నేను కట్టింది మళ్ళీ నా అకౌంట్‌లో పడిపోయింది ఈవినింగ్. ఓకే, మీరు ఎంతైతే కట్టారో అంత మీ అకౌంట్లో పడింది. అవునవును. ఓకే అన్న. అదే దాని మళ్ళీ తర్వాత చెప్పండి. దాని తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యాను. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది. ఓకే అన్న, మీరు ఎట్లా యూట్యూబ్లోనే చూసారా అన్న? అవునన్న. యూట్యూబ్‌లోనే. యూట్యూబ్లోనే ప్రతి ఒక్క వీడియో చూశాను మీది నేను. థ్యాంక్ యూ అన్న. యాహ్! ధైర్యం చేశారు. ఇంకా మీ ధైర్యం, మీరు ధైర్యం చేస్తే అది చాలా సింపుల్గా బయటపడచ్చు అన్న. అదే అన్న. అన్న, మీరు ఏమేం చేశారు? అంటే మనం ఏం చెప్పాము, మీరేం చేశారనేది కొంచెం చెప్తారా? అదే నేను మీకు కాంటాక్ట్ అయిన తర్వాత బ్లాక్ చేపించుకున్నాం మన డాటాని. ఓకే అన్న. దాని తర్వాత మీరు స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా ఉంటదని చెప్పారు. ఓకే. నాకు స్టేజ్ 1 కూడా జరగలేదు. ఓకే అన్న, హ్యాపీ. మీ కాంటాక్ట్ అయిన తర్వాత. నేను ఖచ్చితంగా జరుగుతుందన్నా అని మీకు చెప్పుంటా. అంటే 100% 50-50 చెప్పారు మీరు. 50-50 ఛాన్స్ అన్న. హ్మ్. కాకపోతే జరిగిద్దని మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పుంటా. అవునవును. ఓకే అన్న. అదే. స్టేజ్ 1 కూడా మీకు జరగలేదు. అహా! జరగలేదన్న. మీ 2 డేస్ కాంటాక్ట్ అవుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్లు ఉండేయన్న? 600 పైనే ఉన్నాయన్న. 600 పైనే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో నంబర్స్ ఉండేవి. కానీ మీకు అవును. ఒక్కళ్ళకి కూడా కాల్స్ వెళ్ళలేదు. రిఫరెన్స్‌కో ఎళ్ళాయి. దాని తర్వాత ఏం లేదు. ఒకటే రోజు అది గూడా. ఒకటే రోజు మీ రిఫరెన్స్ నంబర్స్‌కి కాల్స్ వెళ్ళాయి. హ్మ్. ఫోటోస్ ఏం వెళ్ళలేదు కదన్నా? ఏం లేదన్న. ఫోటోస్ ఏం వెళ్ళలేదు. ఏం వెళ్ళలేదు. ఓకే. అన్న, కొంచెం ఏమనుకోకుండా, అంటే మీరు చెప్పండి. మొత్తం నంబర్ చెప్పకండి. మీరు ఏ ఓకే. మొబైల్ నంబర్‌తో నాకప్పుడు వాట్సాప్‌లో ఏ రోజు బ్లాక్ చేపిచ్చారన్న మీరు? 17థ్ అనుకుంటా అన్న. 17థ్ లాస్ట్ సరే. మంత్. కొంచెం ఆ నంబర్ నాకొకసారి ఒక 5 డిజిట్స్ చెప్తారా అన్న? ఇదే నంబర్ అన్న 703201. ఓకే. 703201. ఓకే అన్న, ఒక్క నిమిషం. అన్న, వెల్త్ స్నాప్ అవునన్న. మీరు 965298 నంబర్‌తో లాగిన్ అయ్యారు. అవునవునన్న. జూలై 17థ్. అవునన్న. ఓకే అన్న, మీరేం టెన్షన్ పడకండి. మీరు ఓకే. ఆ రోజే బ్లాక్ చేపించుకున్నారు. 17థ్ అదే రోజు. జూలై. అదే కరెక్ట్‌గా రోజు. 4
4:43కి మీరు ఈ ప్రాసెస్ అనేది చేయించుకున్నారు. అవునన్నా. ఓకే అన్న. అన్న ఒక్క విషయం. మీకు ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏమన్నా డౌట్స్ మీకు 100కి 100% డౌట్‌లొచ్చే ఉంటుంది. జరుగుతుందా లేదా అని. అవునవును. మీరు ఎన్నో డౌట్‌లు అడిగారు. నాకు గుర్తే ఉంది. అవునన్నా. అంటే వాట్సాప్‌లో ఉంటుంది గదన్న. అవునవునవును. ఆ! మీరు గుర్తే ఉంది. ఇప్పుడైతే మీకేదన్నా ఇబ్బందుందా అన్న? నాకిప్పుడైతే ఏం ప్రాబ్లమ్ లేదన్నా. ఓకే. ఎన్ని రోజులవుతుందన్న మీరు బ్లాక్ జేపిచ్చి? అంటే ద అది ఎన్ 17థ్ ఓ 3 13, 3, 16 ఓ 20 డేస్ పైన అయిపోయింది కదన్నా. 20 డేస్ పైన అయిపోయింది. అవునన్నా. కానీ మీకు ఇప్పటి వరకైతే ఏ ఇబ్బంది లేదు. లేదు లేదన్నా. ఓకే అన్న. థాంక్ యూ. మీరు అప్పుడు ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్‌లో వెళ్ళాలి అంటే మీకు కొంచెం డౌట్ ఉంటది. మీకే కాదన్న అవును. ఎవరికైనా గూడా ఎవరికైనా డౌట్ ఉంటది. ఎవరికైనా గూడా డౌట్ ఉంటది. ఎందుకంటే వేరే వ్యక్తిని ఎవరినో యూట్యూబ్‌లో చూసిన వాడిని నమ్మాలంటే అందరికీ డౌటే. అవునన్నా. కాకపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ మధ్య ఇట్లా వాళ్ళు అవును. నిజంగా బయటపడాలి. మనకేమి అవునవును. లాభం ఉండదు. మీకు తెలుసు. మీరు అవునవును. ప్రాసెస్ చేయించుకున్నది వేరే వ్యక్తులతోటే నేను మధ్యలో ఉంటాను. అవును. వాళ్ళకే మీరు పేమెంట్ గూడా చేసుకోవాల్సుంటుంది. అవునవునన్నా. ఆ! అట్లా బయటపడతారన్న ఉద్దేశంతోటి ఇట్లా రికార్డింగ్స్ కూడా పెడుతున్నానన్న. మీరు ఓకే. ముందుకొచ్చి ఇట్లా నాది గూడా పెట్టండన్న అన్నారంటే చాలా గ్రేట్ అన్న. ఆ ధైర్యం అంటే చేశారు. నేను చాలా భయపడ్డానన్నా. నాలాగా ఎవరు భయపడొద్దు అనేసి నా ఆలోచన అంతే. థాంక్ తెలిసో యూ. తెలవకనో ఇట్లా ఆటోమేటిక్‌గా మనం ఏదో జరిగిపోతది అట్లా. కానీ దాని నుంచి మనం బయటపడాలనేసి అంతే. అలాగా. థాంక్ యూ అన్న. ఆ ధైర్యం చేశారు. ఇంకా చాలా గ్రేట్ అన్న మీరు ఇట్లా ముందుకొచ్చి ఇచ్చారంటే. అన్న మీరు నేను ఇంకొక్క విషయం అడుగుతా అన్న ఏమనుకోకండి. చెప్పండి. చెప్పండన్నా. మీ ఇష్టపూర్వకంగానే రికార్డ్ చేస్తున్నాను గదా! ఓకే. ఓకే. అవునన్నా. దాంట్లో ఏం నో ప్రాబ్లమ్. ఎందుకంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటదన్న. ఎట్లా ఆ! అంటే ఇతనికి కాల్ చేస్తే ఇతను మన వాయిస్‌ని యూట్యూబ్‌లో పెడతాడేమో అనుకుంటారు. ఆ! కానీ మనం అట్లా చేయం గదా! అవునవును. అట్లా ఎవరైనా మన పర్మిషన్ తీసుకొని చేస్తామన్నా. పర్మిషన్ తీసుకొనే చేస్తాను. అన్న అవును. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్న. మీకెప్పుడు ఏ ఇబ్బందొచ్చినా నేనున్నా అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ లోన్ యాప్స్ గురించి. ఓకే. కాకపోతే ఈ నాన్ స్టాప్‌గా కాల్స్ వల్ల ఎప్పుడైనా తొందరగా లిఫ్ట్ చేయకపోవచ్చు. అది ఓకే. మాత్రం ఓకే తప్పుగా అన్న. అనుకోకండి. మళ్ళీ చేస్తాను చూసుకొనైనా. ఓకే. ఓకే అన్న. ఓకేనా? అన్న రైట్ ఇంకో అన్న. చిన్న డౌట్ ఉందన్న. చెప్పండి. అంటే మన ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదా అన్న? లేకుంటే మొత్తానికే అది నంబర్ మొత్తం తీసేసేయాలా అది? లేదు. లోన్ మీరు వాడుకోవచ్చన్న ఇప్పుడు నంబరు. వాడుకోవచ్చా? ఓకేనా? వాడుకోండి. ఇబ్బందేమీ ఉండదు. ఓకే. జస్ట్ అది ఏజెంట్ మనల్ని స్టేజ్ 1 అనేది జరగకుండా ఏజెంట్ వాడి సొంత అకౌంట్‌కి డబ్బులు కొట్టించుకోవడానికి ఓకే. మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ ఓకే. ఛాన్స్ వాడికి ఇవ్వకుండా ఆఫ్ అయిపోతాం తప్ప హుహు. పర్మనెంట్‌గా సిమ్ ఆపాల్సిన అవసరం లేదన్న. ఓకే. వాడుకోవచ్చు. ఓకే అన్న. థాంక్ యూ. ఓకేనన్న? మీకేదైనా ఓకే. ఇబ్బంది అనిపించినా, డౌట్ అనిపించినా వెంటనే నాకు కాల్ చేయండి. ఇబ్బందయితే 100% ఉండదు గూడా. ఓకే అన్న. ఓకేనా? రైట్ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. థాంక్ యూ. థాంక్ యూ అన్న. 7 డేస్ లోన్ యాప్స్ గురించి మన డేటాని ఆ యాప్స్లలో ప్రైవేట్గా ఎట్లా సేవ్ చేసుకోవాలి, మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళకుండా మెసేజెస్ వెళ్ళకుండా ఎట్లా చేసుకోవాలి, అండ్ అఫీషియల్గా అయితే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు పెయిడ్ కాల్ అని పెట్టాను అంటే, మీరు ఏదైనా లోన్ యాప్ గురించి ఇబ్బంది పడుతూ నాకు కాల్ చేశారంటే కనీసం 20 to 30 మినిట్స్ అనేది మీకు ఆ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఆ టైం కూడా నేను మీకు ఇవ్వాలి కాబట్టి ఆ 200 అని పెట్టాను. అంతే తప్ప దాంట్లో ఏ ఉద్దేశం లేదు. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక లోన్ యాప్కి సంబంధించిన వీడియో ముందుకు తీసుకురావడానికి, అది చాలామంది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.